మా డాడీ సో మా నాన్న రోజు పొద్దున లేచి ఒకసారి ఇక్కడ చెట్ల దగ్గర తిరుక్కుంటూ టైం స్పెండ్ చేస్తారు. మిగతా టైం అంతా కేసెస్ పాటలు, దాంతో పాటు నాన్నకి చెట్ల నర్సరీ పని. డాడీ హార్వెస్టింగ్ చేస్తున్నారు. మా నాన్న ఎంతో ఇష్టంగా పిచ్చి మొక్కలని తీసేస్తున్నారు. అది కూడా ఆనందంగా ఫీల్ అవ్వకుంటారు. ఇదిగోండి మన ఊర్లో ఉన్న స్పెషాలిటీయే ఇది అండి. సో మన పని మనం ఎంతో ఆనందంగా చేసుకుంటాం. మనం హైదరాబాద్లో వీటన్నిటికీ టైం ఉండదు మనకి. బట్ మా ఆదిలాబాద్లో మా నాన్న దీనికి ఎంత ఆనందంగా చేసుకుంటున్నారు. ఇక్కడ ఎరేక పాము పెడుతున్నాము ఫ్రెండ్స్. సో ఇది ఒక కార్నర్. సో ఇక్కడ పోల్ ఉంది, ఎలక్ట్రిక్ పోల్, దాని పక్కన అది కూడా కవర్ అవుతుంది. సో ఇటు మందారం ఉంది. సో మా భూమన్న చెప్పిండు అనమాట ఇటు పెడితే బాగుంటుందని. ఇక్కడ కదా కొంచెం తక్కువ ఎండ పడ్డా కూడా ఏం కాదు. అవునవును, దానికి బాగానే వస్తుంది కొబ్బరి చెట్టు. మనది కార్నర్ కదా, అదొకటి మెల్లగా. ఇవ్వండి ఫ్రెండ్స్, ఇది ఎన్నో కాలం నుంచి ఉన్న వేప చెట్టు చూడండి. మా నానమ్మ పెళ్ళైన కొత్తలో వచ్చినప్పటి నుంచి ఉన్న వేప చెట్టు. సో ఐ థింక్ ఇట్స్ మోర్ దాన్ 90 years బికాస్ షీఈ్ 95 నౌ. అంతకంటే ముందు నుంచి ఉంది. సో మోర్ దాన్ 60-70 years నుంచి ఉందండి ఇది. దీన్ని అట్లానే ఇప్పుడు వేప చెట్టు ఇల్లు అనేవాళ్ళు మా ఇంటిని. సో ఇది మా ఆదిలాబాద్లో ద్వారకా నగర్లో ఉన్నాము. సో ది ట్రీస్ విల్ హ్యావ్ మోర్ ఏజ్ దాన్ పీపుల్, ఇట్స్ ఫ్యాక్ట్. సో మంచిగా కనుమ రోజు మేము చెట్లు పెట్టుకుంటున్నామండి. ఐ థింక్ ఇట్స్ అ గుడ్ స్టార్ట్. ఎన్ని ఎక్కువ చెట్లు పెట్టుకొని ఎంత గ్రీనరీ ఉంటే మీకు అంత నచ్చుతుంది ఫ్రెండ్స్. సో యూ ఆల్సో ట్రై దెమ్. మంచిగా అయినాయి. మందార, వైట్ మందార ఫ్రెండ్స్, వైట్ మందార. ఇది వైట్ మందార. మాకు మా చిన్నప్పటి నుంచి డాడీ దగ్గర హెల్పింగ్. సో మా భూమన్న మాకు ఎప్పుడు ఏ అవసరం ఉన్నా కూడా వచ్చేస్తాడు. సో ఈయన ఇంకా వీళ్ళంతా బాగా పని ఇష్టమైన మనుషులు. వీళ్ళకి పని చేస్తుంటే మా భూమన్నకైతే ఆకలి కూడా కాదు, చాయ్ కూడా తాగాడు. ఇదండి మా ఆదిలాబాద్ మనుషుల గొప్పతనం. పెద్దగా అయితే అవును కదా తీసి పెట్టుకుందాం. అవునవును, బాగానే ఉంది కదా. ఈ పిల్లలు ఒక 2-3 నెలలు అయినా అనుకో, ఎండాకాలం సెలవు దాకంటే మనకు ఇంత పెరుగుతాయి. అవునవును. ఇక్కడ ఒక మళ్ళా గులాబీలు అయితే ఇక చెప్పొద్దండి, నేను చాలా వీడియోస్ పెట్టాను దీన్ని. మా డాడీ వాళ్ళు ఇప్పుడు నేను లింక్ పెట్టాను. సో ఆదిలాబాద్లో ఉండే వాళ్ళు యూ క్యాన్ జస్ట్ గో అండ్ చెక్అవుట్ ద ప్లేస్, కర్ణా నర్సరీ. సో ఆ కర్ణా నర్సరీ నుంచి తెచ్చిపెట్టారండి. చెట్లు మాత్రం భయంకరంగా నాటుకుంటున్నాయి అసలు. సో ఇది రాధా మనోహరం అండి. ఇది రాధా మనోహరం చెట్టు, మమ్మీ ఫేవరెట్.
సో గుత్తులు వస్తాయి. అండ్ ఎస్, ఇది నూరు వరహాలు చెట్టు అండి. సో ఇది మీకు పెద్దగా అయితే కూడా ఇలానే 100 గుత్తులు వస్తాయి. అండ్ ఇది మా డాడీ చెప్తుంటారు రణపాల అని. సో హెల్దీ, చాలా హెల్దీ. సో మార్నింగ్ డాడీ ఇది ఒక చిన్న ఆకు తీసుకొని మీ ఫ్రెండ్స్ అందరూ వాకింగ్కి వెళ్తారు. సో ఇట్స్ వెరీ మెడిసినల్ ప్లాంట్. ఒక మిరియం గింజ పెట్టుకొని దాన్ని దే విల్ యాక్చువల్లీ హ్యావ్ ఇట్. అది ఒక మంచి డైజెస్టివ్ సిస్టమ్ని చాలా బాగా చేస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ చెట్టు గురించి ఇప్పుడు ఆలోచిస్తున్నాము. ఇది ఒక పెద్ద నీమ్ ప్లాంట్, నీమ్ ట్రీ, ఐ గెస్ నీమ్ ట్రీ. సో ఇది చాలా పెద్దది. అండ్ ఇది ఒక సీతాఫల చెట్టు, ఇది వచ్చేసి పారిజాతం చెట్టు.